అంతేకాదు తెలుగు గంగ గాలేరు నగర్ని ప్రాజెక్ట్ని తయారు చేసింది ఎన్టీఆర్. మహిళలకి ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది ఎన్టీఆర్. నిత్యం అన్నదానం కూడా ప్రారంభించింది ఎన్టీఆర్. ఇప్పుడున్న రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన చంద్రబాబు నాయుడు గారు. అవతల వైపు బౌలర్లు మాడుతూ ఉంటారు, కానీ బ్యాట్స్మెన్ ఓన్లీ వన్, అది మన చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమగా మార్చిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి తెలియని సమయంలో బిందు సైద్యం పరిచయం చేసి ఏకంగా రాయలసీమలో రత్నాలు పండే విధంగా చేసిన వ్యక్తి మన సిబిఎన్. హంద్రినివా సుజలా స్రవంతి ప్రాజెక్ట్ని పూర్తి చేసి చివరి నియోజకవర్గం కుప్పానికి నీరు తీసుకెళ్లిన వ్యక్తి మన సిబిఎన్. అంతెందుకు పులివెందల కూడా నీరిచ్చిన గొప్ప వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏకంగా 1,00,000 కోట్ల పెట్టుబడితో మిషన్ రాయలసీమ కూడా ప్రారంభించబోయే వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2019 నుంచి 24 వరకు గొడ్డలి పార్టీ అరాచక పాలన మనందరం చూసాం. వాళ్ళ చెల్లికి అన్యాయం చేయొద్దని అడిగిన బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ పైన పెట్రోల్ పోసి ఎలా తగలబెట్టారో మన కల్లారా చూసాం. ఒక మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని పిచ్చోడు చేసి ఎలా చంపేశారో ప్రజలందరూ చూశారు. సొంత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏకంగా గంజాయి మత్తులో చంపేసిన వాళ్ళ ఎమ్మెల్సీని మనందరం చూసాం. నంద్యాల నియోజకవర్గంలో ఒక మైనారిటీ కుటుంబాన్ని వేధిస్తున్నారు, ఈ వేధింపులు మేము తట్టుకోలేమని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం. వైకాపా నాయకుల కూతురు కన్నా వాళ్ళ కూతురికి ఎక్కువ మార్కులు వస్తున్నాయని ఆ కుటుంబాన్ని వేధిస్తే ఆ వేధింపులు నేను చూడలేను, తట్టుకోలేనని ఆత్మహత్య చేసుకున్న మిస్బాని మనందరం చూస్తాం కూడా జరిగింది. ఆనాడు అన్నారు తెలుగుదేశం పార్టీ జెండా లేకుండా చేస్తామన్నారు, ప్రజలే ఈరోజు వాళ్ళ జెండా పీకేస్తాం జరిగింది. వై నాట్ 175 అని చెప్తే ఏకంగా టీమ్ 11 ప్రజలు వాళ్ళకి తీర్పిస్తాం కూడా జరిగింది. సిద్ధమంటే యుద్ధానికి రెడీ అని తీర్పిచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అసెంబ్లీలో అడుగుపెట్టనయో అన్నారు, ఏకంగా ప్యాలెస్ గోడలు బద్దలు కొట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన ఘనత మా పసుపు సైన్యాన్ని.